అయోధ్యకు చేరిన కృష్ణ ఉన్నది కదా, వై నాట్ రామ, వై కృష్ణ? ఒక మధ్యతరగతి కుర్రాడు ఏ విధంగా ఆలోచిస్తుంటాడు, అతని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అతను ముందుకెళ్ళడం కోసం ఈ రోజు ప్రస్తుత సమాజంలో ఎలాంటి యుద్ధాలు చేస్తున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ లో ఎలాంటి ప్రెషర్స్ తీసుకుంటాడు జనరల్ గా? కొన్ని ఫీల్డ్స్ లో నచ్చకపోయినా కూడా జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ముందుకు రన్ అవుతూ ఉంటారు. చేస్తున్న పనిలో వాళ్ళకి ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, పొద్దున ఆఫీస్కి వెళ్తున్నాం, సాయంత్రానికి వచ్చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, 1వ తేదీ వస్తే 5వ తేదీ కల్లా డబ్బులన్నీ అయిపోతున్నాయి, జీతం అయిపోతుంది, ఏదో ఒక మిషన్ లాగా మన లైఫ్ వెళ్ళిపోతుంది అన్నట్టు సాగిపోతున్నారు. ఈ కరెంట్ జనరేషన్ లో అయ్యే మ్యారేజెస్ ఎక్కువ డివోర్స్ కి కారణమవుతుంది. అండ్ ఆల్సో 18-19 మ్యారేజ్ చూసుకుంటే ఇప్పటికీ అప్పటికి ఎలాంటి డిఫరెన్స్ ఉండే? 25 ఏళ్ల తర్వాత పుట్టే ప్రేమలో వ్యత్యాసం ఎక్కువ ఉంటుందని ఉంటుంది. టీనేజ్ లో ఉన్నది మొత్తము లవ్ కాదని చెప్పలేము, ఒక ఏజ్ వచ్చిన తర్వాత లవ్ ఉంటుందని చెప్పలేము. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ప్రేమించుకున్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 2-3 సంవత్సరాలకే 2 బ్రేకప్లు, 3 ఎక్స్లు అని చెప్పి ఇలా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాట్ యు మీన్ బై కర్మ? అసలు కర్మాని మీరు బిలీవ్ చేస్తారా? కర్మ అదన్నీ రాసుకుంటుంటది. కర్మ అనేది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మనిషి కన్నా జాలి ఉంటుందేమో కానీ కర్మకు జాలి దయ ఉండదు. రామాయణ మహాభారతం నేను చాలాసార్లు చదివాను, మళ్ళీ చదువుతాను. చదివినా కూడా నాకు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది, ఏదో కొత్త విషయం నేర్చుకున్నానని అనిపిస్తుంది. అది ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని యుగాల క్రితం వచ్చిన కథలైనా కూడా ఈ రోజు జరిగిపోయే ప్రతి సమస్యకి దాంట్లో సొల్యూషన్ ఉంది అనిపిస్తుంది నాకు. ఎన్నవుతుంది ఈ రోజు ఫేస్ చేసుకుంటున్న అన్నదమ్ముల కొట్లాటలు కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ప్రేమ గురించి కానీ, నమ్మకం గురించి కానీ, భక్తి గురించి కానీ ప్రతిదీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. 14 ఏళ్ళు అరణ్యవాసం దాటిన తర్వాతనే పెద్ద వాళ్ళకు కూడా పట్టాభిషేకాలు జరిగాయి. క్రికెట్ ని బేస్ చేసుకొని గ్యాంబ్లింగ్ ఆడుతుంది, లైక్ బెట్టింగ్ వేస్తున్నారు. మరి ఏ కథ అయినా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, బెట్టింగ్ ఆడిన వాళ్ళని ప్రతి ఒక్కరు డబ్బులు పోగొట్టుకున్నాడనే చెప్తాడు కానీ డబ్బులు వచ్చాయని ఎవరు చెప్పడు. ప్రెడిక్షన్ ఛానల్స్ ఎలా ఉన్నాయంటే చిలకని తీసుకొచ్చి ఆ చిలక బొమ్మ పెట్టుకొని రేపు చెన్నై గెలుస్తుంది, లేకపోతే బెంగళూరు గెలుస్తుంది ఇలా చెప్తున్నారు. బెట్టింగ్ అనేది జీవితాన్ని నాశనం కాదు, ఏకంగా శ్మశానం చేస్తుందని చెప్పాను. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ శ్రీనివాస్ గారు ఇట్స్ వన్ ఆఫ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ కాల్డ్ అయోధ్యకు చేరిన కృష్ణ. సో ఈ ఆథర్ని మనము ఈ పాడ్కాస్ట్కి ఎందుకు తీసుకొచ్చామంటే, నేను రీసెంట్ టైమ్స్లో చూసిన బుక్స్లలో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మటుకు ఎవరన్నా బుక్ అని అంటే ఇంగ్లీష్ బుక్స్ అంటారు, ఇంగ్లీష్లో రకరకాల బుక్స్ అంటారు. నాకు పాస్ట్ 2 years నుండి తెలుగు నావెల్స్ అనేది చాలా పాపులర్ అయ్యాయి. ఇది దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. అండ్ అమెజాన్లో ఇట్స్ 25,000+ కాపీస్ వెళ్ళాయి. జస్ట్ ఇమాజిన్ ఎంత క్రేజ్ ఉందో. అండ్ ఈ బుక్ చూసిన తర్వాత నేను అనుకున్నాను పర్సనల్గా ఈ ఆథర్ని తీసుకురావాలి మన పాడ్కాస్ట్లో, తన ఒపీనియన్ తెలుసుకోవాలి అబౌట్ లైఫ్, అబౌట్ మెంటల్ హెల్త్, అబౌట్ స్పిరిచువాలిటీ. ఇవన్నీ మనము ఈ పాడ్కాస్ట్ లో కవర్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్. మీ బుక్ చాలా బాగుంది సార్, మీ బుక్ చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ ఆఫ్ ది కాపీ దట్ యూ గేవ్ us. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. యా, టెల్ మీ సార్, ఈ బుక్ రాయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎందుకు ఈ పేరు పెట్టారు అయోధ్యకు చేరిన కృష్ణుడు? ఈ బుక్ పేరు అయోధ్య చేరిన కృష్ణ అనే టైటిల్ గురించి చాలా మంది అడిగారు, ఎందుకు ఈ పర్టికులర్ 2 elements తీసుకున్నారు మీరు అని. దాని వెనక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇందులో ఉండే హీరో పేరు కృష్ణ, అతను అయోధ్యకు వెళ్తూ ఉంటాడు. ఈ బుక్ మెయిన్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసిన మెయిన్ థింగ్స్ ఏంటి అంటే, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఆఫ్ ఏ మిడిల్ క్లాస్ బాయ్. ఒక మధ్యతరగతి కుర్రాడు ఏ విధంగా ఆలోచిస్తుంటాడు, అతని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అతను ముందుకెళ్ళడం కోసం ఈ రోజు ప్రస్తుత సమాజంలో ఎలాంటి యుద్ధాలు చేస్తున్నాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అన్నిటిని బేస్ చేసుకొని ఇది ఒక కృష్ణ కథ మాత్రమే కాదు, ప్రతిరోజు పోరాడుతున్న ఒక యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కథలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసిందే ఈ అయోధ్య చేరిన కృష్ణ. ఈ బుక్ లో కృష్ణ అని ఉన్నారు కదా, ఈ బుక్ లో కృష్ణ అనేది ఒక క్యారెక్టర్ అయినా లేకపోతే ఏదన్నా లైక్ మీ పర్సనల్ ఊహించుకొని మీరు రాస్తారా? ఈ బుక్ లో కృష్ణ అనేది ఒక క్యారెక్టర్. ఇందులో చాలా వరకు వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ, నా రియల్ లైఫ్ లో జరిగిన ఎన్నో ఎగ్జాంపుల్స్ ని
బేస్ చేసుకొని దాంట్లో కొన్ని సీన్స్ రాయడం జరిగింది. సో కృష్ణ అనేది ఒక ఫిక్షన్ క్యారెక్టర్, బట్ దాంట్లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ దాంట్లో ఉన్న సినారియోస్ కానీ చాలా మంది నా కథ కావచ్చు, మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి యువకుడికి సంబంధించిన కథలన్నీ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఈ స్టోరీలో ఐ మీన్ ఈ బుక్ లో పెయిన్ ఎక్కువ ఉందా సార్, లేకపోతే క్లారిటీ ఎక్కువ ఉందా కృష్ణ అనే పర్సన్ కి? కృష్ణ అనే పర్సన్ కి ఫస్ట్ ఒక చిన్న క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీని బేస్ చేసుకొని ముందుకెళ్తుంటే ఒక పెయిన్ వస్తుంది. ఓకే. సో తర్వాత అర్థమవుతుంది మనకున్న అన్ని క్లారిటీలు అవి నిజంగా క్లారిటీలు కాదు అని. ఒక పెయిన్ అనుభవించిన తర్వాత అర్థమవుతుంది. సో ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చే క్లారిటీకి, ఒక ఎమోషన్ గా వచ్చే ఒక క్లారిటీకి చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. అంటే ఒక ఎమోషనల్ గా ఎలా ఫీల్ అవుతామంటే మనము ఒకటి సాధించాలి అని చెప్పి ఒక ఎమోషనల్ గా తీసుకొని ముందుకు వెళ్ళడం వేరే, దాంట్లో ఎక్స్పీరియన్స్ తో ముందుకు వెళ్ళడం వేరే. సో కరెక్ట్ అగ్రీ ఆన్ దట్. ఈ బుక్ లో నుండి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పారా సార్? ఐ మీన్ ఇప్పుడు చాలా మంది దగ్గర టైం లేదు ఎంటైర్ బుక్ చదవడానికి. లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ బుక్ నుంచి మెయిన్ కోర్ పాయింట్ కూడా బుక్ లో ఏంటి అంటే 10,000 శాలరీ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించే స్టేజ్ లో కూడా ఒక 10 members కి శాలరీ ఇవ్వాలని కలలు కనే మిడిల్ క్లాస్ కుర్రాడి ఆలోచన అది. సో ఫస్ట్ నుంచి 10th డేట్ వరకు ఎదురు చూస్తూ ఉంటాడు, శాలరీ ఎప్పుడు వస్తుంది, శాలరీ ఎప్పుడు వస్తుంది అని. కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఆ లేట్ అవుతూ బాధపడుతున్న టైంలో కూడా నేను ఒక 10 members కి శాలరీస్ ఇచ్చే పొజిషన్ కి చేరాలని కలలు కంటుంటాడు. సో అలా కలలు కనడంలో ఎలాంటి తప్పు లేదు. ఏదో చాలా మంది అనుకుంటారు నీకు ఇంకా జీతమే రావట్లేదు, నీ జీతం గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు జీతం ఇచ్చేది ఏంటి అని అవమానంగా మాట్లాడే వాళ్ళు డిమోటివేట్ చేస్తుంటారు. బట్ స్టిల్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ గోల్. అలా ఆలోచించడంలో తప్పు లేదు. దానికి సరైన ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకొని నువ్వు ముందుకెళ్తే డెఫినెట్లీ వన్ డే యూ విల్ బి ద పర్సన్. నువ్వు అనుకుంటున్నట్టు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి ఖచ్చితంగా చేరుతావు అన్నది ఈ పుస్తకంలో మెయిన్ పాయింట్. అమేజింగ్ సార్. మీ దృష్టిలో లైఫ్ అంటే ఏంటి సార్? ఇస్ ఇట్ జస్ట్ సర్వైవల్ ఆర్ లేకపోతే ఏదైనా పర్పస్ డ్రివెన్ లైఫ్ అంటే? లైఫ్ అనేది నా దృష్టిలో ఏంటంటే జస్ట్ ఏదో ఒక సర్వైవ్ అవ్వడం కోసమే అని అయితే నేను ఎప్పుడు అనుకోను. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కావచ్చు, ఎవ్రీ క్రియేచర్ కావచ్చు, ఇట్ మైట్ హ్యావ్ ఎ స్పెసిఫైడ్ పర్పస్. ఖచ్చితంగా ఒక కారణంతో భూమి మీదకి వచ్చింటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా తనలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా మంది అనుకుంటారు అన్ని నేను అనుకున్నట్టు జరగడం లేదు, చాలా నెగిటివ్ వేలో వెళ్తున్నావు, అసలు నేను ఎందుకు పనికిరానేమో, నాకంటూ ఎలాంటి టాలెంట్ లేదేమో అని చెప్పి వాళ్ళని వాళ్ళు డిమోటివేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరో వచ్చి చెప్పరు, ఎవరో వచ్చి మీలో ఇది ఉంది అని చెప్పరు. ఇంకొక పాయింట్ లో కూడా నేను ఒకప్పుడు రాసింది ఏంటంటే, ఏదైనా ఒక రాయి అన్నా ఇంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నిన్ను శిలలా మార్చేవాళ్ళు, బట్ నువ్వు మనిషివి కాబట్టి నిన్ను నువ్వే మలుచుకోవాలి. సో యూ నీడ్ టు రికగ్నైజ్ ఏ ఫీల్డ్ లో నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అన్నది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ యూ నీడ్ టు లెర్న్. సక్సెస్ అంటే చెప్పండి సార్, వాట్ యూ మీన్ బై సక్సెస్ సార్? అంటే సక్సెస్ అంటే మనీతో వచ్చే హ్యాపీనెస్ లేకపోతే పీస్ఫుల్ ఉండే లైఫ్ ని మీరు సక్సెస్ అంటారా? నా దృష్టిలో సక్సెస్ ఏంటి అంటే సాటిస్ఫాక్షన్. ఓకే. అది కొంతమందికి మనీతో వస్తుంది, కొంతమందికి పీస్తో వస్తుంది. కొంతమంది ప్రశాంతంగా ఉంటే అదే సాటిస్ఫాక్షన్ అనుకుంటారు, అదే సక్సెస్ అనుకుంటారు. కొంతమంది మనీ ఉంటే సక్సెస్ అనుకుంటారు. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు బి సాటిస్ఫైడ్. నువ్వు ఉన్న దాంట్లో నీకు సంతృప్తి కలుగుతుందా లేదా అన్నదే ముఖ్యమైన ఉద్దేశం. నువ్వు ఒక పల్లెటూరులో ఒక చిన్న పని చేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చి నీ పని నువ్వు పూర్తి చేసుకొని ఇంట్లో వాళ్ళతో సంతోషంగా గడపడమే ఒకళ్ళకి అది సక్సెస్. అది మేబీ అది వాళ్ళ దృష్టిలో అది సక్సెస్ కాకపోయిండొచ్చు. బట్ వైడ్ రేంజ్ లోంచి బయట ప్రపంచంలో నుంచి చూస్తే, హైదరాబాద్ లాంటి ఒక సిటీలో చూస్తే, పల్లెటూరులో ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ఎలాంటి సౌండ్స్ డిస్టర్బెన్స్ లేకుండా చిన్న పని చేసుకొని ఇంటికి వచ్చి రాత్రి 7:30 కల్లా తిని పడుకుంటున్నానంటే అది బిగ్గెస్ట్ సక్సెస్ అనుకోవచ్చు. బాగా డబ్బున్నోడు అది చూసి అలాంటి లైఫ్ లేదని అనుకుంటా. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ హౌ వి రియాక్టింగ్ టు ద సక్సెస్ ఆర్ ఐ మీన్ ఎలా సాటిస్ఫై అవుతున్నాం మన లైఫ్ గురించి అనే దాన్ని బట్టి మన సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా మంది సార్, నేను ఆవిడ అబ్జర్వ్ చేస్తాను, చాలా మంది బయటికి హ్యాపీగా కనబడతారు, కొంతమంది లైక్ లోపట దే విల్ స్ట్రగుల్ ఎ లాట్, ఎవరికి చెప్పుకోలేక. సో మెనీ థింగ్స్ విల్ గో ఆన్, బట్ బయటికి మాత్రం సక్సెస్ అయినాము లేకపోతే హ్యాపీ ఉన్నా అని చూపెట్టుకుంటారు. అంటే సొసైటీ చాలా వరకు దానికి హ్యాబిచ్యువేట్ అవుతుంది. నేను లోపల ఎలా ఉన్నా పర్లేదు కానీ బయట ప్రపంచానికి నేను ఇది అని చూపించాలి, నేను చాలా గొప్పగా బ్రతుకుతున్నానని అందరికీ నిరూపించాలి అని చెప్పి లేని వాళ్ళ క్యాపబిలిటీ కంటే ఎక్కువ ఉన్న థింగ్స్ కొనడం కానీ,
వాళ్ళకి అంత క్యాపబిలిటీ లేకపోయినా కూడా కొన్నిటి జోటికి వెళ్ళడం కానీ, ఇలా ఎవరినో నేను గొప్పగా బతుకుతున్నానని నిరూపించాలని దాని వెనక పరిగెడుతూ లోపల కుమిలిపోతుంటారు. కరెక్ట్. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవును. సో పాయింట్ ఏంటి అంటే చాలా మంది చెప్తారు కదా, మీకు నచ్చినట్టు మీరు బతకండి, మీకు నచ్చినట్టు ఉండండి అని. బట్ దానికి అంత ఈజీగా ఉన్న దాంతో సాటిస్ఫైడ్ గా ఉన్నదే చాలు, మనం ఉన్న దాంట్లో బెటర్ గా ఉన్నామని వాళ్ళకు వాళ్ళు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బయటికి ఆనందంగా కనిపిస్తూ లోపల నలిగిపోతూ ఉండడం. ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఐ బిలీవ్ ద సేమ్ థింగ్ సార్. అండ్ మీరు ఇందాక పల్లెటూరు ఊరు అన్నారు కదా, అక్కడ పీస్ఫుల్ ఉంటుంది. సో యూ టెల్ మీ సార్, అక్కడ లైఫ్ ఈ సిటీ లైఫ్ ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది సార్? అక్కడ లైఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యూత్ ఉన్నారు, నైట్ 1 గంటకి 12:30కి బిర్యానీలు తింటున్నారు, పొద్దున్న 4 గంటల వరకు సిటీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అదొక ఎంజాయ్మెంట్ అని చెప్పి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది పల్లెటూర్లలో ఉన్నారు, మీరు చాలా మంది ఊర్లలో చూస్తే 9 కల్లా మొత్తం లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి, ఊరంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది ఎలా చూడొచ్చు అంటే, కొంతమంది ఇదే లైఫ్ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్తే నైట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని వాళ్ళు అనుకుంటుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉండాలని వాళ్ళు అనుకుంటుంటారు. అది ఒక అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టు, వాళ్ళు వీళ్ళని చూస్తున్నారు, వీళ్ళు వాళ్ళని చూస్తున్నారు అన్నట్లు. సో ఎవరికి వాళ్ళు సాటిస్ఫైడ్ గా లేరు అన్న ఉద్దేశంలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి కలలు ఇక్కడ నుండి అక్కడ కూడా ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ట్రాఫిక్ చూసి ఇంత ట్రాఫిక్ ఏంది హైదరాబాద్ లో, ఏదైనా మనకి ఏదైనా విలేజ్ ఉంటే అక్కడ పోయి సెట్ అవ్వచ్చు, జర పీస్ఫుల్ ఉంటుంది. అండ్ నౌ డేస్ పీపుల్ ఆర్ డూయింగ్ దాట్. వీకెండ్ కాగానే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం, దూరంగా డెస్టినేషన్ పోవడం, ఈషా ఫౌండేషన్కి పోవడం, లైక్ దే ఆర్ ఫైండింగ్ అ పీస్. ద సిటీలో ఉండడం ఏంటి అంటే బికాస్ ఆఫ్ ది జాబ్స్ దే ఆర్ లివింగ్ ఇన్ సిటీ. ఈ సిటీ లేదు, మీరు ఊర్లో ఉన్న మీకు మనీ వస్తుంది అంటే ఆబ్వియస్లీ చాలా మంది అక్కడికి వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు, పీస్ఫుల్ ఉంటారు. బట్ బికాస్ ఆఫ్ వర్క్ దే ఆర్ సిటింగ్, మూవింగ్ టు హైదరాబాద్. అండ్ ఈ జనరేషన్ లో సార్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి లైఫ్ లో, ఎలాంటి ప్రెషర్స్ తీసుకుంటారు జనరల్ గా అబ్బాయి? బిగ్గెస్ట్ ప్రెషర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫేస్ చేస్తుందంటే దే ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మిడిల్ క్లాస్ ఓకే, ఒక ఏజ్ వచ్చేసరికి 24-25 వచ్చేసరికి ఏదో సాధించాలని పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి. కానీ కళ్ళు మూసి తెరిచే లోపల టైం గడిచిపోతూ ఉంటుంది. 26, 27, 28 ఒక పాయింట్కి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు, మేబీ ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ నేను ఒక రాంగ్ డెసిషన్ వేసానేమో, దానివల్ల ఇప్పుడు ఇలా ఉన్నానేమో, ఆ రోజు అలా చేయకపోయింటే బాగుండు, ఆ రోజు అదే దాంట్లో కన్సిస్టెంట్ గా ఉంటే బాగుండు అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో బిగ్గెస్ట్ ప్రెజర్ ఏంటంటే టైం. ఆ టైం అనేది డిఫరెంట్ ఫీల్డ్స్ కానీ ఏదో ఒక డిసిషన్ మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వకుండా వేరే డిసిషన్స్ మీద వెళ్ళిపోవడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టైం త్వరగా గడిచిపోతుంది, ప్రెజర్స్ పెరిగిపోతూ ఉంటాయి, సెటిల్ అవ్వాల్సిన టైంకి సెటిల్ అవ్వలేకపోతున్నాం అన్న ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కదా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రెజర్ ఎట్ ప్రెసెంట్ మిడిల్ క్లాస్ బాయ్స్ ఆర్ ఫేసింగ్. ఆ టెక్నాలజీ కూడా ఊకే చేంజ్ అయితే అసలు ఏం చేయాలో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూసాను సార్, ఒక జనరేషన్లో ఆఫ్ 6-7 years బ్యాక్ ఒక ఫేజ్లో డేటా సైన్స్ చాలా మంచి ఉందని చెప్పి చాలా మంది డేటా సైన్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చేవారికి బిగ్ డేటా ఫేమస్ అవుతుంది. బిగ్ డేటా నేర్చుకుని ఇక్కడ అయ్యేవారికి మళ్ళీ పైథాన్ అనేది ఫేమస్ అవుతుంది. ఒక స్కిల్ నేర్చుకునే వారికి ఇది చేద్దాం అనే టైంకి ఇంకో టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, డేటా సైన్స్, ఏఐ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏఐ అని వచ్చింది. ఏఐ నేర్చుకోవడానికి లైఫ్ ఉంటుంది. అక్కడనే టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందేమో అని నేను అనుకుంటాను సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా చాలా మంది భయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత జాబ్స్ వెళ్ళిపోతాయేమో, హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోతుందేమో, మొత్తం సిస్టమే తీసేసుకుంటుందేమో అని భయపడుతున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 1990s లో ఎప్పుడైతే కంప్యూటర్స్ బ్యాంకింగ్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేశారో మొత్తం బ్యాంక్ జాబ్స్ అన్ని వెళ్ళిపోతాయని బ్యాంక్ ఎంప్లాయీస్ మొత్తం స్టేట్ వైడ్ ధర్నాస్ చేశారు, కంప్యూటర్స్ ని తీసుకురావడం వల్ల మా జాబ్స్ వెళ్ళిపోతాయని. బట్ రియాలిటీ ఏంటంటే ఎప్పుడైతే కంప్యూటర్స్ బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చాయో అప్పటికి 10-20% జాబ్స్ ఇంకా పెరిగాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనము దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని స్కిల్స్ ని ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా అవి ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయలేవు. అది మనిషి మాత్రమే చేయాలి. మనిషికి ఉన్న ఇంటెలిజెన్స్ ముందు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటికీ పనికిరాదు. సో ఏంటి అంటే మాస్టర్ ఇన్ యువర్ ఓన్ స్కిల్.
ఒక స్కిల్ నేర్చుకున్నావు అంటే చాలు, డెఫినెట్లీ ఈ రోజు కావచ్చు ఎప్పటికైనా నీకు అనేది వాల్యూ ఉంటుంది. కరెక్ట్ దట్స్ వాట్ ఐల్ సే. ఐ మీన్ మన స్కిల్ ఇంపార్టెంట్. ఒక స్కిల్ ఉంది అంటే ఎగ్జాంపుల్ ఇట్ మే బి ఎనీ స్కిల్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అండ్ మీ దృష్టిలో రిచ్ అవ్వడం ఇంపార్టెంట్ అసలు, లేకపోతే పీస్ఫుల్ ఉండడం ఇంపార్టెంట్? రిచ్ అవ్వడం అన్నది కూడా ఎలా రిచ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. ఓకే. ఎలా రిచ్ అవ్వాలనేది ఇంపార్టెంట్ అంటే నేను ఎందుకు చెప్తానంటే, నేను ఒక ఎఫెక్టివ్ టైంని నా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేయడానికి నేను క్రియేట్ చేసుకోగలిగాను అంటే నా దృష్టిలో అదే పెద్ద రిచ్. ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా నువ్వు ఇంట్లో టైం స్పెండ్ చేస్తూ, ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా 7 గంటలకు ఇంటికి వస్తే 7 నుంచి 10 వరకు ఆఫీస్ కాల్స్, ఆఫీస్ మెయిల్స్, ఆఫీస్ సంబంధించిన ప్రెజర్స్ అన్ని నువ్వు ఇంటికి తీసుకురాకపోవడమే నా దృష్టిలో బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్. ఏదైతే ఉందో అక్కడ వదిలేసి మళ్ళీ రేపు పొద్దున్న 9 గంటలకు వెళ్ళేంత వరకు నువ్వు దేన్ని ఇన్వాల్వ్ అవ్వకుండా నువ్వు టైం స్పెండ్ చేయగలుగుతున్నావు అంటే అంతకన్నా పెద్ద రిచెస్ట్ పర్సన్ ఎవరు ఉండరేమో అనిపిస్తుంది నాకు. వాట్ ఈస్ మనీ అకార్డింగ్ టు యూ? మనీ అనేది ఒక లగ్జరీ క్రియేట్ చేస్తుంది మనిషికి. ఆ లగ్జరీకి అలవాటు పడిపోకుండా, ఏదైతే ఆ లగ్జరీ కంటే కూడా ఫ్యూచర్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ టైంలో మనీ ఎవరు ఇవ్వరు మనకి. ఆ ఫేస్ చేసినప్పుడు చాలా మంది అంటారు డబ్బుదేముంది, ఈరోజు పోతే రేపు వస్తుంది అంటారు. వస్తుందో లేదో తెలియదు కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఇవ్వరు. అగ్రీ. సో డబ్బుని ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే అంత మంచిది. అది డెఫినెట్లీ ఆ పాయింట్ వచ్చినప్పుడు మిమ్మల్ని సేవ్ చేస్తుంది అన్నది నేను పర్సనల్గా ఫీల్ అయ్యే విషయం. నేను చాలా మంది దగ్గర కూడా అన్నాను సార్, మనీ ఈజ్ నాట్ హ్యాపీనెస్ అని. బట్ ఇన్ మై పర్స్పెక్టివ్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్. మనీ విల్ హ్యాపీనెస్, మనీ విల్ గివ్ యూ లైఫ్, మనీ విల్ గివ్ యూ పీస్ఫుల్నెస్. మనీ దగ్గర ఉంటే, ఐ మీన్ దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. బట్ నేనేం బిలీవ్ చేస్తాను అంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. అది మన దగ్గర ఎంత ఉండాలో అంత ఉండాలి. మరి ఓవర్గా ఉంటే కూడా దట్ విల్ మనకి ఎక్కువైపోతుంది, గ్రీడీనెస్ ఎక్కువైపోతుంది. కరెక్ట్. అండ్ ఈ చాలా మంది దగ్గర ఉన్నాను సార్, మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది, మనీ లేకపోతే రెస్పెక్ట్ ఉండదు అని అంటారు. అది ఒక ఒపీనియన్ ని బాగా బలంగా రుద్దుతున్నారు. మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది, మనీ ఉండకపోతే ఉండదు అని. రెస్పెక్ట్ అనేది మనీకి ఉండదు కానీ మనీ వచ్చిన తర్వాత నువ్వు బిహేవ్ చేసే బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు మనీ ఉన్నా లేకున్నా కూడా మనీకి రెస్పెక్ట్ కి డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఇచ్చేవాడి గురించి వాడిచ్చే రెస్పెక్ట్ నీకు అవసరం లేదు. అలాంటి రెస్పెక్ట్ మనకి అవసరం లేదు. డబ్బు ఉన్నా లేకపోయినా మనకుండే మన రెస్పెక్ట్ మనకి ఉంటుంది. దాన్ని కాపాడుకుంటూ వస్తే చాలు, అది మోర్ దెన్ మనీ. సో కరెంట్ గా యూత్ ఎలాంటి బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తున్నారు సార్? రియాలిటీలో ఉండకుండా ఏదో అద్భుతాలు జరుగుతాయి జీవితాల్లో అని భ్రమపడుతూ, ఏదో అంతా రాత్రికి రాత్రి మారిపోతుందని ఆశపడుతూ, ఏది వాస్తవానికి దగ్గరగా ఉందని అనలైజ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారా అని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా వరకు థాట్స్ పెద్దగా ఉన్నాయి కానీ దానికి ఎఫర్ట్స్ చాలా తక్కువగా, ఇంప్లిమెంటేషన్ తక్కువ అయిపోతుంది అని ఎక్కువగా అనిపిస్తుంది నాకు. బుక్ లో కూడా చాలా వరకు చెప్పింది ఏంటంటే చేయాల్సిన యుద్ధాలు, చేరాల్సిన గమ్యాలు ఎన్నో పెట్టుకొని రీల్స్ చూసుకుంటూ టైం గడిచిపోతుంది, టైం గడిపేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడేలాగా కూడా చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు, దాని వెనక పరిగెడుతున్నారు. ఇలాంటివి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రియాలిటీలో ఏంటి అంటే చాలా మంది కూడా కష్టపడితే బాగుపడతావు అన్న విషయాన్ని కూడా మనం చెప్పినా కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎవరు బాగుపడుతున్నారు కష్టపడితే, మీరు చెప్తున్నారు కానీ ఇవన్నీ అబద్ధాలు. ఈజీగా సంపాదించే వాళ్ళే పైకి వస్తున్నారు, ఈజీగానే రికగ్నిషన్ వస్తుంది, కష్టపడడం అనేది ఒక అబద్ధం అన్న ఫీలింగ్ లో ఉండిపోతున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే అవన్నీ ఈజీగా వచ్చేయన్నీ ఈజీగానే కూలిపోతాయి. లాంగెస్ట్ టైం తీసుకొని ఎక్కువ టైం తీసుకొని వచ్చే సక్సెస్ కి చాలా ఎక్కువ రీచ్ ఉంటుంది. బట్ అది నువ్వు నమ్మాలి. చాలా వరకు డార్క్ డేసే ఉంటాయి, వాటన్నిటిని నువ్వు ఓవర్కమ్ చేసుకొని వచ్చిన తర్వాత వచ్చే సక్సెస్ స్టాండర్డ్ గా నిలబడుతుంది. ఎవరో పక్కన వాళ్ళు, ఎదుటి వాళ్ళు మీకంటే వెనకాల వచ్చి ముందర పరిగెడుతున్నట్టు మీకు అనిపిస్తుంటుంది, మీకంటే వెనకాల వచ్చిన వాళ్ళకి ఎక్కువ రికగ్నిషన్ వచ్చినట్టు మీకు అనిపిస్తుంటుంది. బట్ అవన్నీ ఏంటంటే టెంపరీ మాత్రమే. ఏదైనా కూడా పర్మనెంట్ గా రావాలి, గొప్పగా రావాలి అనుకున్నప్పుడు ఎఫెక్ట్ కూడా అండ్ టైం కూడా చాలా ఎక్కువే తీసుకుంటుంది. సో దానికి నువ్వు మైండ్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఏదో రాత్రికి రాత్రి ఏమీ మారిపోదు, కానీ ప్రతి రాత్రి నువ్వు కష్టపడుతూనే ఉండాలి. ఒక రోజు వస్తుంది కానీ అది నువ్వు ప్రతిరోజు ఆగకుండా పోరాడుతుంటేనే వస్తుంది.
ఇలాంటి ఎవరో చెప్పిన డ్రీమ్స్ నమ్మి ఎవరో చెప్పిన వాటి వెనక పరిగెత్తకుండా నీకు ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని దాని వెనక 1 year కావచ్చు, 2 years కావచ్చు, కంటిన్యూస్ గా నువ్వు ఫైట్ చేస్తే డెఫినెట్లీ వన్ డే విల్ బి సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ అవుతావు. బట్ అప్పటి వరకు నువ్వు ఓపికతో వెయిట్ చేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. పేషెన్స్ ఇస్ అ కీ. యా, అండ్ ఇది కరెంట్ జనరేషన్ లో సార్ ఒక ఫాదర్ సన్ కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటే బెటర్? ఇస్ ఇట్ లైక్ ఫాదర్ కి భయపడుకుంటూ ఉండే బెటరా, లేకపోతే ఫాదర్ తోని ఫ్రెండ్షిప్ చేయడం బెటరా అంత కరెంట్ జనరేషన్ లో? అంటే ఒక పాయింట్ లో ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటి అంటే ఫాదర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, ఫాదర్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే కొంతమంది పిల్లలు చెప్పిన విషయం ఏంటంటే మళ్ళీ ఫాదర్ కూడా తాగొచ్చి ఇంట్లో కొడుతున్నప్పుడు మేమేం చేయాలి అంటున్నారు. True. అంటే 2 విధాలుగా ఉంది. ఒక తండ్రి సరిగ్గా లేనప్పుడు కొడుకు కూడా తండ్రికి ఏం విలువ ఇవ్వాలని అనుకుంటాడు. ఇక్కడ పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే రిఫ్లెక్ట్ అవుతున్నారు, ఫాదర్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు. అంటే కొంతమంది తండ్రిది ఎలా తప్పు లేకపోయినా కూడా వాళ్ళని ఎత్తి చూపడము, మీరు ఏం సాధించారు, మాకు ఆస్తులు పెట్టలేదు, అది పెట్టలేదు, మమ్మల్ని కష్టాల్లో పెట్టారు అని చెప్పి అంటుంటారు. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు బాగా బలంగా ఫైట్ చేసి ఏదో నీకు కొంచెం అట్లీస్ట్ నడి రోడ్డు మీద నిలబెట్టకుండా నీకంటూ ఒక సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు. బట్ రాత్రి తాగి వచ్చి కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు జీవితాలను నాశనం చేస్తున్నారు అన్న తండ్రుల గురించి మనం ఏం చెప్పలేం. బట్ నీకోసం కష్టపడుతూ, నీకోసం ఎన్నో రోజులుగా యుద్ధాలు చేసుకుంటూ, ఎన్నో సాక్రిఫైజెస్ చేసి, నీకంటూ ఒక గొప్ప పొజిషన్ లేకపోయినా ఉన్నంత దాంట్లో నీట్గా పెట్టిన తండ్రులకు మాత్రం మీరు ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. అసలు పేరెంట్స్ కి ఈ జనరేషన్ లో రెస్పెక్ట్ ఇస్తారు సార్. అంటే ఇలాంటిది ఎందుకు? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ మీరు అనుకుంటారు? అదే చెప్పాను కదా, ఫస్ట్ రీజన్ లో తండ్రికి రెస్పెక్ట్ లేకపోవడం ఏంటి అంటే వాళ్ళు తీసుకునే రాంగ్ స్టెప్స్ వల్ల పిల్లలు కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వరు. కొంతమంది అంతా బాగుండి ఎంతో కష్టపడ్డా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడము. ఈవెన్ ఫాదర్స్ ఏంటి, టీచర్స్ మన రీసెంట్ గా తీసుకుంటే ఒక టీచర్ ని ఒక పిల్లోడు వచ్చి డైరెక్ట్ గా అటాక్ చేశాడు, ఇక్కడ చెస్ట్ లో కొట్టాడు. ఇవన్నీ ఏమవుతుంది అంటే ఒక కల్చర్ బిల్డ్ అవుతుంది. ఒకప్పుడు ఉన్న కల్చర్ లేదు, ఒకప్పుడున్న అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఎలా ఉంది అంటే స్కూల్లో ఒక టీచర్ వెళ్ళి స్టూడెంట్ కొట్టినా కూడా మీ మీద పోలీస్ కేసు పెడతామన్న రేంజ్ లోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా మారిపోతుంది అంటే పిల్లలకి అవసరమైన వాటికంటే అనవసరమైన వాటి మీద మోటివేషన్ పెరిగిపోతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఒకప్పుడు గురువుకున్న మర్యాద ఇప్పుడు ఉండలేదు లేదు. ఒకవేళ అదే విషయం మనం చెప్పాలి అని అనుకుంటే గురువులు ఏమన్నా చక్కగా ఉన్నారా అని మళ్ళీ ఎదురు ప్రశ్నలు వస్తున్నారు. సో వితండవాదం పెరిగిపోతుంది. లైక్ నేను చిన్న ఉన్నప్పుడు సార్ ఒక టీచర్ వస్తుంది క్లాస్ లోకి వస్తుంది అంటే ఫుల్ భయపడుతుండే. ఏదైనా తప్పు చేయలేదంటే యాక్సెప్ట్ చేస్తుండే, చేయలేం, బుక్ చేయలేము. ఇప్పుడు రివర్స్ ఆన్సర్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు చేయాలా అంటే టైం దొరకలేదు, నేను బయటికి పోయినా, మా మమ్మీ బయటకు తీసుకుపోయింది. అది వే ఆఫ్ కన్వర్సేషన్ ఉంటుంది కదా సార్. అది ఎట్లయిపోయింది అంటే డిమాండింగ్ లోకి వెళ్ళిపోయింది. ఆ రెస్పెక్ట్ ఇచ్చే కాలం పోయింది టీచర్స్కి కూడా. అట్లీస్ట్ నేను ఒక టీచర్ని చూడాలంటే ఎంత భయపడుతున్నా చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు భయం లేదు, ఏం లేదు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఒకప్పుడు ఒక పాయింట్ లో చెప్తాడు, అర్జున నేను ఎవరికి బాగా దగ్గర అవుతానో తెలుసా అంటే తెలియదు పాడతా అంటే అప్పుడు చెప్తాడు, ఎవరికైతే అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ బాగా వస్తాయో వాళ్ళకంటే, ఎవరికైతే దైవభక్తి ఉంటుందో వాళ్ళకంటే, వీటన్నిటికంటే కూడా ఎవరైతే గురువులకు ఎక్కువ మర్యాద ఇస్తారో వాళ్ళకే నేను దగ్గరగా ఉంటానని చెప్తాను. సో పాయింట్ ఏంటి అంటే మనకి తండ్రి గురువు దైవం అని అన్నారు, అది రోజు రోజుకి మారిపోతూ వస్తుంది. అది అలా మారడం అన్నది మంచి కల్చర్ కాదు అని నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది అంతే. అండ్ మ్యారేజెస్ కూడా ఈ కరెంట్ జనరేషన్ లో అయ్యే మ్యారేజెస్ ఎక్కువ డివోర్స్ కి కారణమవుతుంది. అండ్ ఆల్సో 18-19 మ్యారేజ్ చూసుకుంటే ఇప్పటికీ అప్పటికి ఎలాంటి డిఫరెన్స్ ఉండే మ్యారేజెస్ లో, లైక్ అండర్స్టాండింగ్ యువర్ పార్ట్నర్ లో? అంటే ఒకప్పుడు ఎలా ఉన్నారంటే హస్బెండ్ వైఫ్ ఉన్నారనుకోండి, ఒకళ్ళు డామినేటెడ్ పొజిషన్ లో ఉంటే ఇంకొకళ్ళు తగ్గి వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు. లేదా వైఫ్ డామినేటెడ్ పొజిషన్ లో ఉంటే హస్బెండ్ తగ్గి ఓకే మీరు చెప్పింది నేను వింటా అనేవాళ్ళు. బట్ ప్రెసెంట్ సినారియో ఎలా మారిపోయింది అంటే నువ్వెంత అంటే నేనెంత, నువ్వు సంపాదిస్తున్నావు అంటే నేను సంపాదిస్తున్నా, నువ్వు ఒక క్వశ్చన్ చేస్తున్నావు అంటే నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా, ఈక్వల్ అని ఇద్దరు ఫైట్ చేసుకోవడం పెరిగిపోయింది. నాలెడ్జ్ ఎక్కువ అయిపోతుంది జనాలకి. అంటే నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, నువ్వేం చేస్తున్నావు నేను అదే చేస్తున్నా, నువ్వెంత కష్టపడుతున్నావు నేను అంత కష్టపడుతున్నా అని ఎదురుకెదురు సమాధానాలు పెరిగిపోయాయి, వితండవాదాలు పెరిగిపోయాయి, ఆలోచన విధానాలు మారిపోయాయి. సో ఏంటి అంటే ఎవరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ ఇగోని తగ్గించుకోవడం కానీ ఏదన్నా తగ్గాలి అన్న విషయం అన్న దగ్గర ఆగిపోతున్నారు. సో అలా ఆగిపోయినప్పుడు
ముందుకెళ్ళడం అనేది కష్టంగా మారిపోతుంది. సో అందుకు ఎక్కువగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఎన్నో సంవత్సరాలు కాపురాలు చేసిన వాళ్ళు కూడా ఇయర్స్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో డివోర్స్ తీసుకోవడం ఈ విధంగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్న దానికి నాకు అనిపించింది, నేను గమనించింది ఏంటి అంటే ఈ ఫైటింగ్ అనేది పెరిగిపోయింది. ఎవరు ఒక విషయం చెప్తే తీసుకోవడం కంటే కూడా ఆ తీసుకున్న దాంట్లో నుంచి మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా అన్న దానికంటే కూడా ఎదురుకెదురు సమాధానాలు పెరిగిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుంది. అదొకటే కాదు సార్. ఇఫ్ చూసుకుంటే లవ్ చూసుకుంటే జనరేషన్ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏమంటారు, చిన్న ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఇంటర్లో ఉన్నప్పుడు కూడా నీ అమ్మాయిని లవ్ చేస్తున్నా, అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది. ఈ లవ్ అనేది కూడా ఎట్లా అయిపోయిందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫిజికల్ నీడ్, లేకపోతే కన్వీనియన్స్ కోసం లవ్ చేయడం కానీ అని అంటారు. యాక్చువల్గా లవ్ అంటే ఏం సార్? ఐ మీన్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక పాయింట్లో బుక్ లో కూడా రాసిన పాయింట్ ఏంటంటే 25 ఏళ్ల తర్వాత పుట్టే ప్రేమలో వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది అని ఉంటుంది ఒక పాయింట్. ఓకే. అంటే టీనేజ్ లో ఉండే లవ్ కి ఒక ఏజ్ తర్వాత వచ్చే లవ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని ఒక పాయింట్ రాసాం. అంటే అప్పుడు టీనేజ్ లో ఉన్నది మొత్తము లవ్ కాదని చెప్పలేము, ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే లవ్ ఉంటుందని చెప్పలేము. ఏంటి అంటే కొంతమంది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ప్రేమించుకున్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 2-3 సంవత్సరాలకే 2 బ్రేకప్లు 3 ఎక్స్లు అని చెప్పి ఇలా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరి ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో వాళ్ళని బట్టి మారిపోతూ ఉంది. అలా ఒకదాన్ని బేస్ చేసుకొని మనం ఇదే అని చెప్పలేము. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ప్రతి ఒక్కరికి లవ్ అనేది అవసరం. ఎండ్ ఆఫ్ ద డే మనిషి ఏంటి అంటే ఒక ప్రేమని కావాలి, ఒక ప్రేమ ఉండాలి అని అనుకుంటాడు. అనుకున్నప్పుడు కొంతమందిని కలిసినప్పుడు వీళ్ళల్లోనే మనకు అది వీళ్ళతో ఉంటేనే మనము జీవితాంతం సక్సెస్ఫుల్ గా ఉండగలం, సక్సెస్ఫుల్ గా ప్రేమని పొందగలం అని కొందరిలో అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు హృదయం ఒక తపన పడుతుంది మనం వాళ్ళతో ఉండాలి అని. సో అది ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అది సక్సెస్ఫుల్ గా ఖచ్చితంగా ముందుకు రన్ అవుతుంది. ట్రూ, ఐ మీన్ అగ్రీ విత్ యూ ఆన్ దిస్ పాయింట్. అండ్ ఇప్పుడు చాలా మంది ఒక లైఫ్ లో సక్సెస్ఫుల్ కావాలని ఉంటుంది సార్, కానీ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఓకే, ఈ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? ఫ్యామిలీ సపోర్ట్ అంటే కొంతమంది కేవలం కొన్ని ఫీల్డ్స్ లో నచ్చకపోయినా కూడా జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ముందుకు రన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చని ఫీల్డ్ లో ఉన్నా కూడా ఫ్యామిలీ సర్వైవల్ కోసమో వాళ్ళ సర్వైవల్ కోసమో వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. దాంట్లో వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకి ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, పొద్దున ఆఫీస్కి వెళ్తున్నాం, సాయంత్రానికి వచ్చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, 1వ తేదీ వస్తే 5వ తేదీ కల్లా డబ్బులన్నీ అయిపోతున్నాయి, జీతం అయిపోతుంది, ఏదో ఒక మిషన్ లాగా మన లైఫ్ వెళ్ళిపోతుంది అన్నట్టు సాగిపోతున్నారు. కానీ పాయింట్ ఏంటి అంటే మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతున్నారు, బట్ మీ ప్యాషన్ ఏంటో, మీరు ఎందులో సక్సెస్ఫుల్ అవుతారో ఒకసారి మీరు మీ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇది చేయగలరు అని వాళ్ళకి నిరూపించి కొంత టైం తీసుకొని ముందుకెళ్తే వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో సపోర్ట్ రాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ తీసుకునే వాళ్ళ వచ్చే విధంగా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళని ఒప్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అలా చేసుకోగలిగారంటే డెఫినెట్లీ యువర్ ఫ్యామిలీ విల్ బి ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఫ్యామిలీ మీ వెనక ఉంది, ఏదైనా చేయగలుగుతారు అని ఇంకా మీకు అనిపించింది అంటే డెఫినెట్లీ ముందుకెళ్తారు. సో ఫ్యామిలీ నుంచి స్ట్రెంగ్త్ కావాలి అంటే యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో ఏం రన్ అవుతుంది, మీరు ఎందులో మీ స్కిల్ ఉంది, ఎందులో ఎటువైపు వెళ్ళాలని అనుకుంటున్నారని అలా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు అనుకున్న ఫీల్డ్లోకి వెళ్ళారంటే డెఫినెట్లీ వాళ్ళు ఇంకొక అడిషనల్ మీకు సపోర్ట్ అవుతారు తప్ప మీరు అనుకుంటున్నంత భారం అయితే ఎప్పుడు ఫ్యామిలీ అవ్వదు. ట్రూ యాక్చువల్లీ. అండ్ ఈ పాయింట్ కూడా విన్నాను సార్. ఐ మీన్ కర్మ తెలుసు కదా సార్, వాట్ యు మీన్ బై కర్మ? అసలు కర్మని మీరు బిలీవ్ చేస్తారా లేదా? నేనైతే 100% బిలీవ్ చేస్తాను. ఓకే, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కర్మ అనేది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మనిషి కన్నా జాలి ఉంటుందేమో కానీ కర్మకు జాలి దయ ఉండదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకేమి ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తుంది. అది వెంటనే కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, డెఫినెట్లీ కర్మ అనేది తిరిగి వస్తుంది. అందుకే నేను బలంగా చెప్తాను, నీ ధర్మాన్ని నువ్వు నమ్ముకొని ఉండు, అది నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. ధర్మం నిన్ను ఏ విధంగా అయితే కాపాడుతుందో కర్మ కూడా ఏ విధంగా అయితే ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సింది వడ్డీతో సహా తిరిగి తీసుకొచ్చిస్తుంది. కానీ ఇది కూడా విన్నాను సార్, ఐ మీన్ కర్మని బిలీవ్ చేయాలా, అన్నింటి నమ్మాలా, కానీ ఇది ఎప్పుడైనా అనిపించిందా మంచి వాళ్ళకి బ్యాడ్ ఎందుకు జరుగుతుంది, మంచి వాళ్ళకి ఎందుకు జరుగుతుంది అనే బిగ్గెస్ట్ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను సార్, నేను మంచిగా ఉన్నా, నేను బిలీవ్ అవుతాను, నాకు ఒకటి బ్యాడ్ అయింది, అప్పుడు నాకు అనిపిస్తుంది
ఇదేం కర్మ నాయన, నేను ఎంత మంచిగా ఉన్నా నాకే బ్యాడ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ క్రియేట్ అవుతుంది కదా. ఆ! మంచి వాళ్ళకే చెడు జరుగుతుందని చాలా మందికి అనిపిస్తది. నేను ఒక ఏ చీమకు కూడా హాని చేయలేను. కానీ అన్నీ నాకే జరుగుతున్నాయి. అన్నీ నాకే తగులుతున్నాయి. ఒక దెబ్బ తగిలి బాధపడుతుంటే ఇంకొకటొచ్చి దెబ్బ మళ్ళీ అక్కడే తగులుతుంది. నేను మంచోడినే కదా! అయినా నాకే ఎందుకు జరుగుతుందంటే ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే దెబ్బ తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగలాలి. దెబ్బ తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగిలితేనే అప్పుడే లోతెగుతుంది. అప్పుడే ఏదైనా కూడా ఒక రూపం మారేది తగిలిన చోట దెబ్బ తగిలితేనే రూపం మారుతుంది తప్ప వేరే వేరే చోట్ల తగిలితే రూపం మారదు. సో ఎంత లోతుగా దెబ్బ తగులుతుందో, ఎంత బలంగా దెబ్బ తగులుతుందో ఒకే చోట తగలాలి. ఇప్పుడు ఏదైనా కూడా ఒకే ఫీల్డ్‌లో కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది తప్ప డిఫరెంట్ ఫీల్డ్స్‌లో అక్కడ కొద్ది రోజులు, ఇక్కడ కొద్ది రోజులు అంటే అనిపించదు. నీకు తగిలిన చోట ఎన్ని దెబ్బలు తగిలినా కూడా నువ్వు ఆగకుండా ముందుకెళ్తేనే దాంట్లో నువ్వు మాస్టర్ అవుతావు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒక ఫీల్డ్‌లో నువ్వు ట్రై చేస్తున్నావు. ఒకటి ఈ రోజు ఫెయిల్ అయ్యావు, రేపు ఫెయిల్ అయ్యావు. తగిలిన చోట్లే మళ్ళీ బట్ తగిలిన ప్రతి దెబ్బ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత బలంగా దెబ్బ తగిలిందని కాదు, నువ్వు తిరిగి ఎంత బలంగా కోలుకున్నావు అన్నది ముఖ్యం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు నీకే తగులుతున్నాయి అంటే నువ్వు మాత్రమే దాటగలవని. అండ్ మీ బుక్ లో కూడా ఉన్నారు సార్, రామాయణం మహాభారతం నుండి బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ ఎలాంటివి తీసుకోవచ్చు మనం? రామాయణం మహాభారతం నేను చాలా సార్లు చదివాను. మళ్ళీ మళ్ళీ చదువుతాను. చదివినా కూడా నాకు ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. ఏదో కొత్త విషయం నేర్చుకున్నానని అనిపిస్తుంది. అది ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని యుగాల క్రితం వచ్చిన కథలైనా కూడా ఈ రోజు జరిగిపోయే ప్రతి సమస్యకి దాంట్లో సొల్యూషన్ ఉంది అనిపిస్తుంది నాకు ఎన్నో. మీకు ఏ దారి లేదు, జీవితం మొత్తం శూన్యంగా అనిపించింది అన్నప్పుడు ఒకసారి మళ్ళీ పుస్తకాలు చదవండి. ఎక్కడో చోట ఒక దారి కనిపిస్తుంది. ఇలాంటి బుక్కులు చదివితే, మహాభారతం, రామాయణం చదివితే డెఫినెట్లీ మీకు అసలు ఒక శూన్యంలో ఉన్నాము, మాకు అసలు ఏ వెలుగు లేదు అని అనిపించిన ప్రతిసారి ఈ పుస్తకాలలో ఆ సిచ్యువేషన్ లో మీకు సమాధానం దొరికే జవాబులు చాలా ఉంటాయి. కానీ మనసు పెట్టి చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ చదివినా కూడా దాంట్లో కొత్తదనం అనేది బయటపడుతుంది. ఈ రోజు ఫేస్ చేసుకుంటున్న అన్నదమ్ముల కొట్లాటలు కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ప్రేమ గురించి కానీ, నమ్మకం గురించి కానీ, భక్తి గురించి కానీ ప్రతిదీ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. దాని నుంచి మనము ఎంత చదువుతున్నాము, ఎంత తీసుకుంటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నారు కదా ఇందాక ఇంప్లిమెంట్ అయితే అని. ఇప్పుడు రామాయణం లేకపోతే మహాభారతం నుండి ఎలాంటి పాయింట్స్ తీసుకొని ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? పర్టికులర్ గా ఈ పాయింట్ అని మనం చెప్పలేము. ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నారు అనుకోండి, మీరు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం, మేము ముందుకు వెళ్ళడం లేదని మీరు ఒక పాయింట్ లో బాధపడుతున్నారు అంటే దానికి సంబంధించింది ఇప్పుడు మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ ఒక రిఫరెన్స్ లో చూసుకుంటే ఎన్నో రోజులు కష్టపడ్డా కూడా పైకి రాలేదని బాధపడే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్ ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఓకే ఇట్ విల్ టేక్ సమ్ టైం, మనము ఆలోచించాలి. వెంటనే ఏది రాదు. 14 ఏళ్ళు అరణ్యవాసం దాటిన తర్వాతనే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా పట్టాభిషేకాలు జరిగాయి. సో అందుకు వెంటనే రిజల్ట్ రాదు అన్న ఎగ్జాంపుల్ మనం వాటి నుంచి తీసుకోవచ్చు. కష్టాలు వచ్చినప్పుడు ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ ఉంది అని రామాయణం నుంచి తీసుకోవచ్చు. ఆస్తుల కోసం సొంత అన్నదమ్ములు ఏ విధంగా కొట్లాడారని మహాభారతం నుంచి తీసుకోవచ్చు. అవన్నీ చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఎన్నో ఏళ్ల క్రితం ఈ రోజు జరిగే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇచ్చారు అని నాకు ఎన్నోసార్లు అనిపించింది. అండ్ మీరు మీ బుక్ లో ఒకటి రాశారు సార్, ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ అని. ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఏంటి సార్? మీరు ట్రైన్ లో నుండి వెళ్తుంటే మీ వేరే ఆబ్జెక్ట్స్ అని అవుతుంది, అది ఒకసారి చెప్పరా సార్? అది చాలా మంచి అనిపించింది. అది ట్రైన్లో నుంచి వెళ్తుంటే సాయంత్రం ఒక ఈవినింగ్ 5:30 to 6 o'clock మధ్యలో ఒక ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు మీరు విండోలో చూస్తే బయట ఎన్నో కథలు మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది స్టోరీస్ మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ లో కనిపిస్తుంటాయి. ఆ కిటికీలోంచి చూస్తూ ఉన్నారంటే ఎంతో మంది కష్టపడుతున్న వాళ్ళు కనిపిస్తుంటారు. అప్పటి వరకు పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్న వాళ్ళు, స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్న వాళ్ళు, ఒక డిఫరెంట్ సన్ కూడా ఒక డిఫరెంట్ లైటింగ్ లో షేడ్ వస్తూ ఉంటుంది, ఆరెంజ్ షేడ్ లో వస్తూ ఉంటుంది. అది చూస్తే మీకు ఆ ఎమోషన్స్ అనేది డైరెక్ట్ గా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు జనాలు ఏ విధంగా చిన్న చిన్న పల్లెటూర్లలో నుంచి ట్రైన్ వెళ్తుంది, వాళ్ళు ఉన్న చిన్న దాంట్లోనే ఒక సైకిల్ మీద ఒక చిన్న పిల్లని ఎక్కించుకొని వెళ్తుంటారు, ఒక నిదానంగా వెళ్తున్న ఒక ఎద్దుల బండి మీద వెళ్తున్నా కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ ఆడి కార్లో వెళ్తున్న వాళ్ళు కూడా అంత హ్యాపీనెస్ ఉండదు. సో ఇవన్నీ లైఫ్ లో జర్నీ చేస్తున్నప్పుడు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం తెలుసుకోవచ్చు. వాళ్ళతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వకపోయినా ఎన్నోసార్లు జస్ట్ కొన్ని సంఘటనలు చూస్తుంటే, కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎలా సంతోషంగా ఉన్నారు అని చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. అందుకే నేను బుక్ మొత్తంలో కూడా బుక్ టైటిల్ కూడా ద జర్నీ షేప్ ద సౌల్ అని పెట్టింది కూడా ఎందుకంటే ఎన్నో విషయాలు
మనకు తెలియని విషయాలు తెలియని వ్యక్తులు మనకు తెలియజేస్తుంటారు. స్ట్రేంజర్స్ వాళ్ళు వచ్చి మీకు ఇప్పుడు వేరే స్టేట్స్కి వెళ్ళి వేరే స్ట్రేంజర్స్తో మీరు మాట్లాడుతున్నప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ తెలుస్తాయి, వాళ్ళు ఏ విధంగా లైఫ్ని ఓవర్కమ్ అయ్యారో తెలుస్తుంది. సో ఒక జర్నీ చేసినప్పుడు కూడా మొబైల్కి దూరంగా ఉండండి, మనుషులకు దగ్గరగా ఉండండి. కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు మీకు వచ్చి రాని భాష అయినా 4 మాటలు మాట్లాడండి. మళ్ళీ చేయలేవు ఆ రైలు ప్రయాణం, మళ్ళీ రాదు ఈ మనిషి జీవితం అన్నదే ఆ బుక్లో మెయిన్ లైన్. అమేజింగ్. అవును, నేను మీరు చెప్తుంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను. నేను చిన్న ఉన్నప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఐ జస్ట్ అబ్జర్వ్, అసలు జనాలు ఇట్లా పోతున్నారు, అరే అక్కడ చెట్టు కింద కూర్చున్నారు, వీళ్ళు పోతున్నారు, లైక్ విల్ కీప్ ఆన్ కౌంటింగ్. ఓకే, సో మీరు చెస్ మాస్టర్ కూడా సార్, ఐ మీన్ చెస్లో కూడా మీరు వన్ ఆఫ్ ది ప్రొఫెషన్ దట్ యూ డిడ్. ఈ చెస్ వల్ల మీ లైఫ్ని ఎలా మార్చింది? లైక్ వాట్ సార్ట్ ఆఫ్ చేంజెస్ దట్ యూ డిడ్ ఇన్ యువర్ లైఫ్? చెస్ వల్ల ఏమైంది అంటే డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు చెస్లో ఏం నేర్చుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళితే అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయి, ఆప్షన్ ఏ ఇలా ఉంది, ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి ఉంది అని చెప్పి 3 అవుట్కమ్స్ ఆలోచిస్తారు వాళ్ళు. ఒక పీస్ ఉంది, ఆ పీస్ని దేంతో క్యాప్చర్ చేస్తారు, క్యాప్చర్ చేసిన తర్వాత మనం ఇంకో పీస్తో క్యాప్చర్ చేయడం, అలా ఫార్వర్డ్గా థింకింగ్ చేస్తాం. 4-5 మూవ్స్ ముందే థింక్ చేస్తాం, ఇలా వెళ్తే ఏమవుతుంది, అలా వెళ్తే ఏమవుతుంది. అన్ని అవుట్కమ్స్ని బేస్ చేసుకొని ఓకే వాళ్ళు ఎటువైపు నుంచి వచ్చినా కూడా ఈ మూవ్ నాకు పర్ఫెక్టే అని చెప్పి ముందే డిసైడ్ అయ్యి ఒక మూవ్ వేస్తాం. కరెక్ట్. మేబీ సమ్ టైమ్స్ నువ్వు అనలైజ్ చేసిన అన్ని కరెక్ట్ అవుతే నువ్వు విన్ అవుతావు, మేబీ సమ్ టైమ్స్ నువ్వు అనలైజ్ చేసిన దాంట్లో ఒక పాయింట్ మిస్ అయ్యావు అంటే ఓడిపోతావు. సో లైఫ్ లో కూడా ఏంటి అంటే ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు అవుట్కమ్స్ ఏంటి అని చెప్పి నువ్వు ఒకసారి అనలైజ్ చేసుకుంటావు ఒక పేపర్ మీద, ఇలా వెళ్తే ఇది జరుగుతుంది అని ఒకటి గెస్ చేస్తావు. బట్ లైఫ్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు నువ్వు ఊహించిన దాని కంటే కొత్తవి తీసుకురావడం లైఫ్ కి ఒక పెద్ద టాస్క్ అది. సో అలాంటప్పుడు ఏం అవుతుందంటే నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఓకే నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను, జీవితం నాకు ఈ విధంగా బహుమానం ఇచ్చిందని నీకు అనిపిస్తుంది. సో అప్పుడు నెక్స్ట్ సారి ఇంకొక మూవ్ వేసినప్పుడు ఇంకొక అడిషనల్ ఎలిమెంట్ నీకు యాడ్ అవుతుంది. ఈసారి ఒకసారి 4 వేరియంట్స్ ఆలోచించిన వాడు ఈసారి 5th వేరియంట్ కూడా ఆలోచిస్తావు. 5th వేరియంట్ ఫెయిల్ అయిన తర్వాత ఈసారి 6th వేరియంట్, అట్లా నీ క్యాపబిలిటీ పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్ స్కిల్ పెరుగుతుంది, నీ మైండ్ కూడా బ్రాడ్ గా ఆలోచిస్తుంది, కన్ఫైన్ అవ్వదు. ఒక 3 మూవ్ స్టార్ట్ చేసా నేను ఈ మూవ్ వేస్తే ఆ మూవ్ జరుగుతుంది అని చెప్పి నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం ఆపేస్తావు. ఇదే చేస్తే అదే వేయాలి అని. అంటే జీవితంలో కూడా నేను ఇది వేస్తే జరుగుతుంది అని చెప్పి నీకు నువ్వు ఆన్సర్ చెప్పుకొని ఒక మూవ్ వేసిన తర్వాత అదే జరగాలని గ్యారంటీ లేదు. అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి నువ్వు ఒకసారి అన్ని పాసిబిలిటీ చూసుకోవాలి, నెగిటివ్ థింకింగ్ చూసుకోవాలి. అంటే ఐ మీన్ అన్ని పాజిటివిటీ కాకుండా ఒకవేళ మనం ఈ వేలో వెళ్తే ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలన్న దాని గురించి కూడా ముందే ప్లాన్ బి రెడీ చేసి పెట్టుకోవడం చెస్ నుంచి నేర్చుకోవచ్చు. కరెక్ట్. మనం ఇట్లా చేసుకోవచ్చు సార్, ఇట్లా కన్సిడర్ చేస్తున్నా చెస్ని ఒక లైఫ్ లాగా చూసుకొని మనం ఆల్ పాసిబుల్ ట్రై చేయొచ్చా, అంటే ఎలాంటి మూవ్ చేయొచ్చు అని? 90% చెస్ని బేస్ చేసుకొని అవుట్కమ్స్ ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనము యూజ్ చేసుకొని రియల్ లైఫ్లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఆ స్కిల్ ఇప్పుడు లైఫ్లో కూడా మనము డిఫరెంట్ పర్సన్స్తో ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది. ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ పర్సన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని మనం గెస్ చేయలేం. ఈ రోజు ఉన్న పర్సన్ రేపటికి మారిపోతాడు, రేపటికి ఉన్న పర్సన్ ఇంకో వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోతాయి. ఈ రోజు అన్ని బాగున్నాయి ఓకే అని చెప్తారు, రేపటి లోపల థాట్ మారిపోతుంది. ఎందుకు ఇలా మారిపోయావు అంటే మనం ఏం చేయలేం మరి. సో దానికి మనం రెడీ అయి ఉండాలి. ఏం జరిగినా పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది అని చెప్పి మైండ్కి చెప్పకుండా వాట్ ఎవర్ ద అవుట్కమ్ వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్ అన్నది చెస్ నుంచి బాగా నేర్చుకోవచ్చు. అండ్ ఇది కూడా అంటారు కదా సార్, ఒక్క రాంగ్ డెసిషన్ లైఫ్ చేంజ్ అవుతుంది అని. ఒక స్మాల్ మిస్టేక్ వల్ల ఎంటైర్ కెరియర్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అలాంటిది మనము ఎలా తీసుకోవాలి? ఇప్పుడు జనరల్గా వి డోంట్ నో ద ఫ్యూచర్ ఎలా అవుతుంది ఏమవుతుంది అని, బట్ ఒక మూవ్ చేసాము అంటే దీనివల్ల ఎంటైర్ లైఫ్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది, దాన్ని మనం ఎలా చూడాలి అసలు? అంటే కొంతమంది అనుకుంటారు ఒక డెసిషన్ గురించి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఒక్క రాంగ్ డెసిషన్ నేను ఆ రోజు జీవితంలో అలా చేయకపోయింటే బాగుండు, ఆ రోజు ఆ ఒక్క డెసిషన్ నేను కరెక్ట్ గా తీసుకుని ఉంటే ఈ రోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదు అని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే వాట్ ఎవర్ ద డెసిషన్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి రాంగ్ డెసిషన్ తీసుకున్నా కూడా జీవితం ఎంత నాశనం అయినా కూడా ఒక కొత్త పునాదులతో గొప్ప సామ్రాజ్యం నిర్మించుకునే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. అయిపోయింది ఇంకా అంతటితోటే అయిపోయింది ఇంకా జీవితం లేదు అని అనుకోవడానికి అవకాశం లేదు. డెఫినెట్లీ జీవితం ఊపిరి ఉన్నంత వరకు మరో అవకాశం ఖచ్చితంగా ఇస్తూనే ఉంటుంది. అగ్రీ.
అండ్ మీకు ఐ మీన్ మీరు చెస్ కాకుండా మీరు మల్టీ టాలెంటెడ్. ఐ మీన్ మీకు చెస్ ఆల్రెడీ మీరు చెస్లో వన్ ఆఫ్ ది ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్. అండ్ క్రికెట్ కూడా నాలెడ్జ్ ఉంది. అండ్ క్రికెట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, లైక్ కరెంట్గా యూత్ మొత్తం చాలా మంది డివైడ్ అయిపోతున్నారు, నాట్ ఫర్ ప్లేయింగ్ ద క్రికెట్. క్రికెట్లో పోతే కొంచెం బాగుపడతారు, ఐ మీన్ ఏదైనా ఒక అవుట్కమ్ వస్తుంది, సెలెక్ట్ అయ్యారా రాదాలి, బట్ స్కిల్ అయితే వస్తుంది. బట్ అది కాకుండా క్రికెట్ని బేస్ చేసుకొని గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు, లైక్ బెట్టింగ్ వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ బెట్టింగ్ బ్యాన్ చేసినా కానీ దేర్ ఆర్ మెనీ పీపుల్ దే ఆర్ డూయింగ్ అ బెట్టింగ్ విత్ ఆఫ్లైన్. లైక్ దాన్ని మీరు ఎలా చూస్తారు, లైక్ వాట్ యూ సే ఆన్ ద బెట్టింగ్? ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, 2026 అవును, సీజన్. అవును. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే మ్యాచెస్ ఎప్పటి నుంచి వస్తాయి, ఏ టీం ఉంది అని. కొంతమంది ఎలా ఉంటుంటే ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఇన్ని లక్షలు సంపాదించాలి, ఈసారి సీజన్ అయిపోయే లోపల నేను ఇన్ని లక్షలని ఒక టార్గెట్ పెట్టుకుంటారు. మొత్తం స్కెచ్ తీసుకొని ఈ మ్యాచ్కి ఇది, ఈ మ్యాచ్కి ఇది, ఈ మ్యాచ్కి ఇది అని ప్రిపేర్ అవుతుంటారు, ముందే ప్రిపేర్ అవుతుంటారు. చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ఏ కథ అయినా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, బెట్టింగ్ ఆడిన వాళ్ళని ప్రతి ఒక్కరు డబ్బులు పోగొట్టుకున్నాడనే చెప్తాడు, కానీ డబ్బులు వచ్చాయని ఎవరు చెప్పడు. ఈవెన్ ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా డబ్బులు వచ్చినా కూడా మనకు ఒక క్వశ్చన్ కూడా రావచ్చు, అందరూ డబ్బులు పోగొట్టుకుంటే డబ్బులు ఎవరికి వస్తాయి? ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా ఎవరికైనా డబ్బులు వచ్చినా కూడా వాడు దాన్ని కష్టపడి సంపాదించలేదు కాబట్టి వాడికి దాని విలువ తెలియక ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడతాడు వచ్చినప్పుడు. బట్ పోయినప్పుడు ఎవడు ఇవ్వడు. నీకు వచ్చింది 10 మందికి పార్టీ ఇస్తా అని చెప్పి ఒక రోజు 15,000 ఖర్చు పెట్టి 10 మంది వస్తారు, కానీ పోయినాయి 15,000 ఇవ్వండి అంటే ఎవడు ఇవ్వడు. సో అది ఈజీగా వచ్చే మనీ ఖర్చు ఈజీగా అయిపోతుంది. కట్టాల్సిన రోజు వచ్చినప్పుడు ఆ కష్టం నీకు మాత్రమే తెలుస్తుంది. దానికి తోడు ఈ ప్రెడిక్షన్ ఛానల్స్ ఒకటి. ఈ ప్రెడిక్షన్ ఛానల్స్ ఎలా ఉన్నాయంటే ఒక చిలకని తీసుకొచ్చి ఆ చిలక బొమ్మ పెట్టుకొని రేపు చెన్నై గెలుస్తుంది, లేకపోతే బెంగళూరు గెలుస్తుంది ఇలా చెప్తున్నారు. దాంట్లో నేను బాగా గమనించింది ఏంటంటే 2 వీడియోస్ చేస్తున్నారు చిలకని తీసుకొచ్చి. ఏబి 2 టీంలు ఉన్నాయనుకోండి, ఒక వీడియో ఏ పెడుతున్నారు, ఒక వీడియో బి పెడుతున్నారు. ఒకవేళ ఏ గెలిచిందంటే బి వీడియో డిలీట్ చేస్తారు, బి గెలిచిందంటే ఏ వీడియో డిలీట్ చేస్తున్నారు. అంత ప్రెడిక్షన్ ఛానల్స్ వాళ్ళు అంత కరెక్ట్ గా ప్రెడిక్షన్ చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళే నమ్మి వాళ్ళే బెట్టింగ్ పెట్టుకోవచ్చు కదా, మీకెందుకు ఇంత మిమ్మల్ని మోటివేట్ చేయాలి? సో ఇదంతా ఒక పెద్ద స్కామ్. ఇది మొత్తం చాలా పెద్ద కోట్లలో జరుగుతున్న స్కామ్. వాళ్ళ టార్గెట్ కూడా డబ్బున్నోళ్ళు కాదు, మిడిల్ క్లాస్ లో ఉండే వాళ్ళే. నేను ఎన్నో కథలు విన్నాను, చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళే లక్షలు కోల్పోయామని చెప్తారు. పాపం ఇంటి స్థలాలు, ఎకరాలు పొలాలు సూసైడ్ చేసుకున్నారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కొట్టి బంగారం తీసుకొని వెళ్ళిపోయి షాపులలో పెట్టుకునే ఉన్నారు, ఇంకా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇది చాలా డేంజరస్. అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ బెట్టింగ్ అనేది జీవితాన్ని నాశనం కాదు, ఏకంగా శ్మశానం చేస్తుందని చెప్పాను. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఈజీ మనీ అనేది ఎప్పటికైనా కూడా చాలా డేంజరస్. ఈ బెట్టింగ్ ఛానల్స్ కానీ, బెట్టింగ్ ప్రెడిక్షన్స్ కానీ నమ్మి మీరు దాంట్లో పెట్టి మోసపోవడం అనేది చాలా రాంగ్ డెసిజన్. గేమ్ని గేమ్ లా చూడండి, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. ఆల్రెడీ మనం చూస్తున్నందుకు వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. మీరు సంపాదించకపోయినా పర్లేదు, కానీ డబ్బులు పోగొట్టుకోకూడదు అన్నది నా మెయిన్ ఇంటెన్షన్. సో కరెంట్లీ సోషల్ మీడియా తీసుకున్నాం, సోషల్ మీడియాని మనం ఏ టూల్ లాగా చూడాలా? అంటే మనం గ్రోత్ టూల్ లాగా చూడాలా, సోషల్ మీడియా త్రూ మనము డెవలప్ అయ్యే చూడాలా, లేకపోతే సోషల్ మీడియా అనేది ఈ యూత్ని ఖరాబ్ చేస్తుందా? లైక్ దీన్ని ఎలా చూస్తే మనకు బెటర్? సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకొని గొప్పోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో అది ఏదైనా మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంది. ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేసి వచ్చి ఒక 1/2 అవర్ రిలాక్సేషన్ కోసం సోషల్ మీడియా చూడడం అనేది నా దృష్టిలో తప్పలేదు. బట్ నీకు ఎన్నో గోల్స్ పెట్టుకొని, ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొని వాటన్నిటిని మర్చిపోయి నువ్వు సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం అన్నది నా దృష్టిలో కరెక్ట్ అయిన పాయింట్ కాదు. ఇంకోటి ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఒక మోటివేషనల్ రీల్ వస్తుంది. ఆ మోటివేషనల్ రీల్ చూసినంటే నేను బాగా మోటివేట్ అవుతావు. అది స్క్రోల్ చేసిన వెంటనే ఇంకొక రీల్ వస్తుంది. అసలు ఆ రీల్ చూసిన తర్వాత ఆటోమేటికల్గా నువ్వు ఆ మోటివేషన్ అంతా అయిపోతుంది. ఇదేంటి అంటే, ఇంతకుముందు ఎక్కడో నేను విన్నాను, చాలా మంది మోటివేట్ అవుతారు. ఎందుకు అవుతారంటే ఏం చేయకుండా ఉండడానికి మోటివేట్ అవుతారు. ఏమీ చేయట్లేదు, బట్ నువ్వు మోటివేట్ అవుతున్నావు, దానివల్ల యూజ్ ఏముంది? సో పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి సోషల్ మీడియాని యూజ్ చేసుకొని బాగా పెద్ద ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ కానీ, స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని బాగా వెళ్ళిన వాళ్ళు ఈరోజు ఏది ఏమైనా నేను ఒప్పుకొని తీరాల్సింది ఏంటంటే, ఈ 5 చీరిన కృష్ణ బుక్ ఇంతమందికి రీచ్ అవ్వడానికి కారణం కూడా సోషల్ మీడియా. నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే అది ఉంది కాబట్టే అంతమందికి రీచ్ అయింది. అది ఉంది కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను.
మంచిగా యూస్ చేసుకొని మంచిగా గ్రోత్ అవ్వడానికి యూస్ చేసుకోవడానికి చాలా మంచి రిసోర్సెస్ ఉన్నాయి, చాలా మంచి ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా యూస్ చేసుకుంటే మీరు అంత పైకి వెళ్ళగలుగుతారు. ఒక లిమిట్ పెట్టుకొని మీ రిలాక్సేషన్కి, మీ ఎంటర్టైన్మెంట్కి ఒక లిమిట్ పెట్టుకొని ఉండడం వల్ల ఎలాంటి తప్పు లేదు. బట్ కంప్లీట్గా దాని మీదే డిపెండ్ అయిపోయి పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి లేచినంత వరకు ఎలాంటి బాధపడుతున్నా దాని నుంచి మీరు ఆనందపడడం. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా టెంపరరీ రిలాక్సేషన్ ఇస్తుంది, టెంపరరీ హ్యాపీనెస్ ఇస్తుంది. నువ్వు ఏదో ఒకటి కోల్పోయినప్పుడు చాలా ఎక్కువ ఫీల్ అవుతుంటావు. నేను ఒక దాంట్లో ఫెయిల్ అయ్యానో లేకపోతే ఒకటి దూరం అయిందనో నువ్వు బాధపడుతున్నప్పుడు వెంటనే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అది ఆ బాధను తగ్గించేస్తుంది. ఎప్పుడైతే మనిషి బాధపడాల్సినప్పుడు బాధపడి తీరాల్సిందే. బాధపడాల్సినప్పుడు నువ్వు నవ్వుతూ ఉన్నావు అంటే జీవితాంతం నవ్వుల పాలు అయిపోతావు. సో అందుకు ఏంటంటే దాని చేతిలో మనం ఉండకూడదు, మన చేతిలో సోషల్ మీడియా ఉండాలన్నది నేను చెప్పే పాయింట్. అండ్ చాలా మంది మోటివేషన్ వీడియోస్ చూస్తారు, కానీ మోటివేట్ ఎందుకు అవ్వరు? అదే చెప్తున్నాను కదా, మోటివేషన్ వీడియోస్ చూసిన తర్వాత కూడా నీలో మార్పు రాలేదు అంటే నువ్వు మోటివేట్ అవుతున్నావు. ఎందుకు మారకుండా ఉండడం కోసం మోటివేట్ అవుతున్నావు. మోటివేషన్ అనేది మనిషికి అవసరం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం కష్టపడుతున్నాము కానీ రిజల్ట్ రావట్లేదు అన్న డిస్సాటిస్ఫాక్షన్ నీలో కలుగుతుంది. నేను ఇంత కష్టపడుతున్నాను అయినా కూడా నేను అనుకున్నది రీచ్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్కి ఖచ్చితంగా మనిషి అనేవాడు వస్తాడు. అలాంటి పాయింట్లో ఏమనిపిస్తుంది అంటే ఆపేద్దాం, ఎందుకు ఇంత కష్టపడుతున్నా కూడా రావట్లేదు కదా, రిజల్ట్ రావట్లేదు కదా అని ఆగిపోదామని అనిపించినప్పుడు మోటివేషన్ అనేది నీకు యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మోటివేషన్ కూడా ఏదన్నా గెలవాలి అని తపన పడేవాడికే ఉపయోగపడుతుంది. ఏమీ తపన పడకుండా, ఏమీ ఒక థాట్ లేకుండా, ఒక గోల్ లేకుండా ఉండేవాడికి మోటివేషన్కి సంబంధించిన ఏదైనా డైలాగ్ చెప్తే ఇట్లాంటి సొత్తి నేను కూడా చెప్తాను, 2 బీర్లు తాగితే ఇలాంటి 4 నేను కూడా చెప్తాను ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదన్నా నువ్వు ఒక లైన్ చెప్పావు అనుకోండి, సాయంత్రం రా మా ఇంటి దగ్గరికి నేను నీకు 10 చెప్తాను. చెప్పేవాళ్ళు చెప్తారు. ఇప్పుడు నువ్వు చెప్పలేదని ఎవరు అనలేదు కదా. సో మంచి చెప్తే ఎవరు చెప్పినా తీసుకోవాలి, చెడు చెప్తే ఎవరు చెప్పినా విన్నా అప్పటికి నీకు నచ్చకపోయినా ఓకే అని దాన్ని వదిలేయాలి. అండ్ ఈ కరెంట్ జనరేషన్ లో కూడా పీపుల్ వాంట్స్ ఈజీ సక్సెస్ ఫాస్ట్ అవ్వాలని ఉంటుంది. వీళ్ళకి పేషెన్స్ ఉండకపోవడమే బిగ్గెస్ట్ ప్రాబ్లమా? పేషెన్స్ ఉండకపోవడం బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒకటి, కన్సిస్టెంట్గా వర్క్ చేయకపోవడం ఇంకొక ప్రాబ్లం. రిజల్ట్ రాలేదు, ఆగిపోయింది, ఇంకా అంతటితో అయిపోయింది, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోదామన్న మైండ్ సెట్స్ చాలా బలంగా పెరిగిపోతున్నాయి. ఏది వెంటనే రాదు. పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకున్నా కూడా ఎప్పుడో 90s స్టార్ట్ చేస్తే ఇప్పటికి సక్సెస్ అయ్యి ఇప్పటికి రీచ్ అవుతున్న కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. అవే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాంటిది ఈరోజు స్టార్ట్ చేసి 4 రోజుల్లో రిజల్ట్ రాలేదని, లేకపోతే 6 నెలలకు రిజల్ట్ రాలేదని ఫీల్డ్ చేంజ్ అవ్వడం కానీ, లేకపోతే మనకంటే వెనకొచ్చిన వాళ్ళు మనకంటే ముందు పరిగెడుతున్నారు, మనం కరెక్ట్గా లేమేమో అనుకొని మనల్ని మనం డిసప్పాయింట్ చేసుకోవడం కానీ, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీ ఏంటి దాని గురించి డీప్ రీసెర్చ్ చేయకుండా, డీప్ అనాలిసిస్ చేయకుండా, తక్కువ టైంలోనే సక్సెస్ రాలేదని బాధపడుతూ ఏదో కోల్పోతున్నాం, ఇంకా ఇది మనకు సెట్ కాదేమో అని డిసైడ్ అవుతూ చాలామంది ఉన్నారు. సో కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంటో హార్డ్ వర్క్ అంతే ఇంపార్టెంట్. 2 కాంబినేషన్లో ముందుకెళ్తేనే సక్సెస్ అవుతుంది. సో అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయడంతో పాటు కేవలం వెయిట్ చేసుకుంటూ ఉంటే కూడా ఏ అద్భుతాలు జరగవు. కొన్నిసార్లు అంటారు మనం దేవుడికి వదిలేద్దాము, కాలం అన్ని తీసుకొస్తుంది. కాలం ఏది తీసుకురాదు, మన కష్టం తప్ప. కాలానికి వదిలేయాలి అంటే మన చేతిలో లేనివి మాత్రమే కాలానికి వదిలేయాలి. మన చేతిలో ఉన్న వాటిని కూడా ఇంతకుముందు అనేవాళ్ళు కదా, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఎలా. ఇప్పుడు అలా కాకుండా మనము 2 చేతులు కాకపోయినా కనీసం ఒక చెయ్యి, ఏ వైపు నుంచి గాలి వస్తుందో అటు వైపు అన్నా కనీసం ఆపాలి కదా. సో కష్టం అనేది ఎవ్రీడే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఎవ్రీడే కష్టం. ఇప్పుడు కష్టం రాకపోతే ఏమైపోతుంది తెలుసా సార్, నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. లైక్ ఇప్పుడున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నెగిటివ్ థింకింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా పని స్టార్ట్ చేశారు, అది ఇంప్లిమెంట్ కాకపోతే ఎందుకు కాలేదు, నేను కరెక్ట్ చేస్తున్నాను కదా, నేను అన్ని ఎఫెక్టివ్ పెడుతున్నా అయినా అని ఎందుకు అవుతలేదు. ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది. లైక్ హౌ డు యూ టేక్ దట్, లైక్ నెగిటివ్ ఇంపాక్ట్ ని మనం ఎట్లా దూరం చేయాలి? నేను ఇంకో పాయింట్ కూడా నేను బలంగా అనుకునే పాయింట్ ఏంటంటే, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నెగిటివ్ థింకింగ్ అయినా మీరు ఓవర్కమ్ చేయొచ్చు. ఏదో ఒకటి, ఒక బుక్ చదువో, లేకపోతే ఒక మోటివేషనల్ వీడియో చూసో, లేకపోతే మీకు నచ్చిన ఇన్స్పిరేషన్ తీసుకున్న సిచ్యువేషన్స్ మిమ్మల్ని మారుస్తాయి. ఏది ఒక నెగిటివ్ థింకింగ్ చేసే వాళ్ళని.
బట్ నెగిటివ్ థింకింగ్ వేరే, నెగిటివ్ థాట్స్ వేరే. నేను నెగిటివ్ థాట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నెగిటివ్ థాట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్ మీద వెళ్తున్నారు, ఒక యాక్సిడెంట్ జరిగితే మనకు ఒక థాట్ వస్తుంది, ఇలాంటిది మన వాళ్ళకే జరిగితే ఎలా. సడన్ గా పడుకొని నిద్రపోతుంటారు, మధ్యాహ్నం లేచి చూడంగానే అసలు ఈ మనిషి ఏంటి, అసలు మనిషిగా ఎందుకు పుట్టాలి, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు మనకు జీవితం ఉందా, ఇలాంటివన్నీ అసలు అన్నెసెసరీ థాట్స్. ఇప్పుడు నేను ఈ విధంగా ఉన్నా, ఇంకొక 20 ఏళ్ల తర్వాత జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అసలు రేపు ఏం జరుగుతుందో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడో యుద్ధం జరిగితే ఆ బాంబు వచ్చి నా మీద పడుతుంది, ఇలాంటి యుద్ధం మన దేశంలో జరిగితే ఏంటి, ఇవన్నీ నెగిటివ్ థాట్స్. ఇవి చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. మీరు పెద్ద పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఈ బుక్స్ చదవడం కానీ, ఇలాంటి ఈషా ఫౌండేషన్స్ లాంటి వీటన్నిటికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకసారి నెగిటివ్ థింకింగ్ ని ఓవర్కమ్ చేసి పాజిటివ్ థింకింగ్ లోకి వచ్చి గెలవడం వరకు ఏదో ఒకటి చేసి ఎట్లా మీరు కావచ్చు, నేను కావచ్చు, ఏదో ఒక రోజు ఒక చిన్న సైజ్ గెలుపు వస్తుంది. బట్ ఈ నెగిటివ్ థాట్స్ అనేవి మాత్రం చాలా ఇబ్బంది పెడతాయి మనిషిని. అది ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒకే విధంగా ఉంటుంది. నాకేమవుతుందో, అసలు రాత్రి ఒక బిల్డింగ్ లో కూర్చొని బతుకుతానో చచ్చిపోతానో, ఈ బిల్డింగ్ కూలిపోతుందేమో, సినిమా చూస్తుంటే ఇంత పెద్ద ఫ్లోర్ లో ఉన్న పైనుంచి ఈ బిల్డింగ్ కూలిపోతుందేమో, అసలు ఏం జరుగుతుందేమో, ఇలాంటి సమస్య నాకు వస్తే ఏంటి, ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక పర్టికులర్ పేషెంట్ ని చూస్తే అలాంటి సిచ్యువేషన్కి నేను వస్తానేమో, నా అనుకున్న వాళ్ళు వస్తారేమో అని ఇలాంటి థాట్స్ పెరిగిపోతాయి. వాటన్నిటికీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, అంతా మంచి జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. చెడు జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాన్ని ఎదుర్కొని తీరాల్సిందే, ఆ శక్తి నీకు ఉంటుంది. కానీ అది జరిగినప్పుడు ఎదుర్కోవడం ఎంత ఇంపార్టెంటో, అది జరగకముందే జరుగుతుందని బాధపడడం మాత్రం దానంత పనికిమాలిన పని ఇంకోటి లేదు. సో అది జరిగినప్పుడు ఏమవుతుందో ఏమో తర్వాత విషయం, జరగకపోతే లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది కదా. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ని తీసుకొని నువ్వు కంప్లీట్ గా అది నాకే ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు 1,00,000 వెహికల్స్ పోతున్నాయి, ఒకదానికి యాక్సిడెంట్ జరిగింది, దాన్ని బేస్ చేసుకొని నువ్వు నాకు ఇదే జరుగుతుందని నువ్వు ఎందుకు భ్రమపడాలి, ఈ 1,00,000 వాటిని తీసుకొని పోవచ్చు కదా. పోనీ ఆ 1,00,000లో దరిద్రం నీదే అయింది అనుకుందాం, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కి దాన్ని ఎదుర్కొనే శక్తి నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా వచ్చింది తప్పదు అన్నప్పుడు ఎదుర్కొని తీరుతాం. రాని దాన్ని సృష్టించుకొని బాధపడడం అన్నది చాలా రాంగ్ థింకింగ్ అన్నది. అది కొంచెం తగ్గించుకోవాలి. అది కొన్ని 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 విషయాలకి దూరంగా ఉండాలి, కొన్ని ఆలోచనలకు దూరంగా ఉండాలని నీ మైండ్కి నువ్వు చెప్పుకుంటూ ఉంటే వాటిని కొంచెం తగ్గించుకోవచ్చు. కంప్లీట్లీ యాక్సెప్ట్ దట్ పాయింట్. అండ్ అదే కాకుండానే డిప్రెషన్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. డిప్రెషన్, ఇవన్నీ ఏంటంటే డిప్రెషన్, నెగిటివ్ థింకింగ్స్ ఇవన్నీ మన చేతిలో ఉన్నవి. ఒకడు డిప్రెస్ అవుతున్నాడు, ఒకడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు అంటే అది ఏదో ఎవడో నీ చేయి పట్టుకొని నేను పిలుచుకోవట్లేదు, నువ్వే పోతున్నావు. నీ ఆలోచన విధానాలని నువ్వు మార్చుకోలే. ఇప్పుడు ఒక విషయం నిన్ను డిప్రెషన్, పానిక్ అటాక్స్ ఇవన్నీ వస్తున్నాయి అంటే వీటిని నువ్వు ఓవర్కమ్ చేయగలిగే కెపాసిటీ నీ దగ్గర ఉంది. ఒక 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 పర్టికులర్ థింగ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, ఒక పర్టికులర్ గోల్ ని నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతిరోజు కష్టపడుతున్నావు అంటే అసలు దాని గురించి ఆలోచించడానికి నీకు టైం ఉండదు. వీటన్నిటి గురించి అసలు అనవసరం అనిపిస్తుంది. నువ్వు అంత బిజీగా నిన్ను నువ్వు ఎంగేజ్ చేసుకోవాలి. కరెక్ట్. ప్రతి ఉదయం నీ కోసం ఒక కొత్త యుద్ధాలు ఎదురు చూస్తుండాలి. అప్పుడు ఏ గతానికి నిన్ను ఆపగలిగే శక్తి ఉండదని ఒక లైన్ ఉంటుంది. అదే నేను కూడా ఇది చూస్తాను. ఇప్పుడు ఏం పనిలో ఏముంటుంది అంటే ఏమైపోతుందో లైఫ్, ఏదో ఆలోచనలు వస్తుంటాయి. వాడు ఎన్నో అయిన దానికి ఇక్కడనే బాధపడ్డావు. వాడు క్రికెట్లో ఆడు కొట్టలేకపోతే వాడు ఎందుకు కొట్టలేడు, అర్థమవుతుందా? లైక్ వాడు ఎందుకు కొట్టలేడు, ఈరోజు సెంచరీ ఎందుకు కాలేదు, 99 మీద అవుట్ అయ్యాడు. బ్రో నీ లైఫ్ ఇంత పెద్ద ఉంది. లైక్ యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ లైఫ్. దట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హిస్ లైఫ్. వాడు హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు కొట్టకపోయినా తర్వాత కొడతాడేమో, ఆ లైఫ్ ఏం చేంజ్ కాదు. నువ్వు చూసినా చూడకపోయినా, నువ్వు బాధపడకపోయినా. దట్స్ వాట్ ఐ మీన్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇట్. నువ్వు వేరోన్ లైఫ్ గురించి నువ్వెందుకు బాధపడము, వన్ లైఫ్ వాడు చూసుకుంటాడు. నీ లైఫ్ ఫస్ట్ నువ్వు చూసుకో. ఇప్పుడు తనకి బాధలు లేవు అంటే ఈయనకి బాధలు లేవు, ఎందుకు ఉండవు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఎమ్ దేర్, ఓకే, నేను నెగిటివ్ థింక్ చేయను. ఎందుకు చేయను అంటే ఐ హావ్ సో మెనీ థింగ్స్. మరి దీన్ని ఆలోచించే బదులు నా దగ్గర ఆల్రెడీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ ఆలోచిస్తా, దాని తర్వాత వీడికి వస్తా. ఇప్పుడు ఇవి లేవు నాకు దగ్గర, ఈ ప్రాబ్లమ్సే లేవు, దాన్ని ఇవే గుర్తొస్తుంటాయి, నాకు ఈ ప్రాబ్లమ్స్ గుర్తొస్తుంటాయి. కరెక్టే. నేను ఇంకోటి కూడా ఏం అబ్జర్వ్ చేశాను అంటే, మీరు చాలా రిచ్ వాళ్ళని చూడండి, చాలా గొప్ప వాళ్ళని చూడండి, చాలా పైసలు సంపాదించే వాళ్ళు లీడర్స్ ని చూడండి, దే విల్ నాట్ ఎంటర్టైన్ ఇట్. అంటే వాళ్ళు ఇవన్నిటి మీద అంత సీరియస్ తీసుకోరు. వీడు కొడతలేడా, ఎక్స్టర్నల్ మీద ఎక్కువ పెట్టాడు. లైక్ తన ఇంటర్నల్గా ఏమవుతుందో అదే ఎక్కువ చూసుకుంటాడు.
కరెక్ట్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో కరెంట్ ఉన్న జనరేషన్ చాలా మంది ఫెయిల్యూర్స్ అవుతున్నారు అండ్ చాలా మంది డిప్రెషన్కి వెళ్తున్నారు. వాళ్ళకి ఒక 3 రియల్ అడ్వైజెస్ ఇవ్వండి యూత్కి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక గోల్ మీద స్టిక్ ఆన్ అవ్వండి. అది ఎంత కష్టమైనా కూడా, ఎంత టైం తీసుకున్నా కూడా దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి ఇదే అన్నది. ఒక 2-3 ఫీల్డ్స్లో మీరు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఫెయిల్ అయిన తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీకు ఒక కంపల్సరీగా మీకే అనిపిస్తుంది దిస్ ఈజ్ మై గోల్, దీంట్లో నాకు జీవితం ఉంది అని మీకు అర్థమైనది ఏ ఫీల్డ్ అయినా కానీ దాని మీద కన్సిస్టెంట్గా ఉండండి. అది 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్ కావచ్చు. డెఫినెట్లీ మీరు కన్సిస్టెంట్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళారంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు మీ లైఫ్ అనుకున్న గోల్ మాత్రం ఖచ్చితంగా రీచ్ అయి తీరుతారు. అండ్ నెంబర్ 2 వచ్చేసి హార్డ్ వర్క్ని ఎప్పటికీ ఎవరు ఎన్ని చెప్పినా కూడా హార్డ్ వర్క్ చేస్తే మనం సక్సెస్ కాము. హార్డ్ వర్క్ని తక్కువ అంచనా వేయద్దండి. ఈజీగా వచ్చే దాని గురించి ఆలోచించుకుంటూ మేము కష్టపడుతున్నా మాకు రావడం లేదు, మిగతా వాళ్ళు ఈజీగా వస్తుందని ఇలాంటి మాటలు మాత్రం ఎప్పటికీ నమ్మద్దండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి టైం అనేది చాలా వాల్యుబుల్. 20 నుంచి 25 ఇయర్స్ మధ్యలో చాలా వేగంగా గడిచిపోతుంది. ఆ 5 ఇయర్స్లో మీరు ఎంత కష్టపడితే నెక్స్ట్ వచ్చే ఇయర్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. ఆ 5 ఇయర్స్ వేస్ట్ చేసుకున్నారంటే చాలా వేగంగా పరిగెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా చిన్న చిన్న అడుగులు వేసినా ఒకే వైపు వేసినా పర్లేదు, కానీ వేరే వేరే వైపు వెళ్ళి తప్పుడు అడుగులు వేసి అటు నుంచి ఇటు వెళ్ళే బదులు ఒకటే దాంట్లో చాలా స్లోగా స్టెప్ ఆన్ అయ్యి దాని గురించి నాలెడ్జ్ తెలుసుకుంటూ ఒక 25 ఇయర్స్ 26 ఇయర్స్కి వచ్చేసరికి మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే నెక్స్ట్ నుంచి వచ్చేది చాలా ఈజీ అవుతుంది. అప్పుడు వేస్ట్ చేసుకుని మళ్ళీ 26, 27 అప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే మళ్ళీ బేసిక్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో డెసిషన్ మేకింగ్ అనేది చాలా వాల్యుబుల్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్తో ఒక దాంట్లో నష్టపోయిన వాళ్ళు కానీ ఏదన్నా చాలా కోల్పోయి నా పరిస్థితుల్లో మీరు ఉండకూడదు అని మీకు చెప్పిన ఎవరన్నా ఉన్నారంటే అట్లీస్ట్ సమ్వాట్ కన్సిడర్ చేయండి. వీడు చెప్తే నేను వినేది ఏంటి, వీళ్ళు వచ్చాడు వాళ్ళే చెప్పడానికి వాళ్ళు వచ్చారు లేండి ఉచిత సలహాలని అనుకోవద్దండి. ఆ పాయింట్కి వచ్చిన తర్వాత మీరు ఒక పాయింట్కి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి ఆ రోజు ఆయన చెప్పింది కరెక్టే కదా అని మీకు అర్థమైనప్పుడు ఆయన వచ్చి మళ్ళీ ఏం చెప్పడు. సో అట్లీస్ట్ కన్సిడర్ చేయండి ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది. అన్ని సలహాలు మీకు కరెక్ట్ అనిపించకపోవచ్చు, బట్ కొన్ని తగులుతాయి. మిమ్మల్ని మీరున్న పొజిషన్లో అతన్ని చూసుకొని మీకు చెప్పింటాడు మీరు ఆ పొజిషన్కి రాకూడదు అని. ఎగ్జాక్ట్లీ. దాన్ని చులకనగా చేసి చూసారంటే ఆ పాయింట్కి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది, అర్థమైనా ఏం లాభం ఉండదు. ట్రూ. దట్స్ వాట్ నేను ఓ జనరేషన్ నుండి వచ్చాను సార్. చాలా అప్స్ అండ్ డౌన్స్ పడ్డాయి నా లైఫ్లో, చాలా చాలా అంటే చాలా. నేను నా వాళ్ళని చూస్తుంటే, నా ఏజ్ వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంటుంది టైం మిస్ చేయొద్దు, టైం అస్సలు పోవద్దు, టైం చాలా ప్రెషియస్. ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే మనం ఊహించాం టైం అంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది. నువ్వు ఇట్లా వెనక జీరి చూసుకుంటే లాస్ట్ 3-4 ఇయర్స్ ఏం చేసినావు అంటే ఎవరికి ఏం గుర్తుండదు. ఎగ్జాంపుల్ కరోనా వచ్చి మొన్ననే అయిపోయింది. కరోనా వచ్చి 6 ఇయర్స్ అవుతుంది సార్. ఆ 6 ఇయర్స్లో ఏం చేసినా ఎవరైనా వెనక తీసుకుంటే ఏం గుర్తుండదు. లైఫ్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది. లైక్ బిఫోర్ కోవిడ్ ఒకలా ఉండే, ఆఫ్టర్ కోవిడ్ ఒకలా ఉంది. లైక్ ఫాస్ట్గా అయిపోతుంది సూపర్. నేను అందుకే చెప్తా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి, నా దగ్గర ఉన్న వాళ్ళు కానీ, నా బ్రదర్స్, నా కజిన్స్, నాకు తెలియని వాళ్ళకి కూడా నేను అదే అడ్వైస్ ఇస్తాను. బ్రో లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. లైఫ్ టైం అంటే ఇంకా ఇంపార్టెంట్. ఏదో ఒకటి చెయ్యి, సంథింగ్ ఆర్ అదర్ యూ డూ ఇట్. అది కరెక్టా రాంగా మిస్టేక్సా కాదా అని వదిలేసేయి, ఏదో ఒకటి చేసేయి. నువ్వు ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ నువ్వు చెయ్యి. నువ్వు గలత్ చేస్తే గలత్ అయ్యింది, అది అంతే. బట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇట్లా కూర్చోబెట్టి నీకు అరే లైక్ సమ్ పీపుల్ విల్ అండర్స్టాండ్, అరే కరెక్టే చెప్తున్నాను. కొంతమంది ఏమనుకుంటారు, అరే వీడు అట్లనే చెప్తుంటారు, పెద్దోడు అయిపోయింది కదా ఏదో చెప్తుంటారు అనుకుంటారు. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. నేను ఆ పొజిషన్లో ఉండే, నాకు ఆ పొజిషన్లో చెప్పడానికి ఎవరు లేకుండే. నేను ఈ పొజిషన్లో ఉన్నా అంటే నేను ఏదో స్ట్రగుల్ అయ్యి ఇక్కడి వరకు వచ్చిన. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు కమ్ దిస్ ఫార్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ ఫ్రమ్. నేను ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినంటే చాలా హర్డిల్స్ ఫేస్ అయినా, ఇప్పుడు కూడా అయితేనే ఉంటా. బట్ అదే చెప్పాలనుకుంటా నేను జనాలకి. బట్ సమ్ పీపుల్ విల్ టేక్ దట్ సజెషన్, సమ్ పీపుల్ విల్ నాట్. బట్ నా డ్యూటీ ఏంది, నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఐ విల్ కీప్ టెలింగ్ దెమ్ నేను ఎలాంటి పొజిషన్ నుండి ఎలాంటి పొజిషన్కి వచ్చినా ఎందుకు ఇంపార్టెంట్ లైఫ్, ఎందుకు ఇంపార్టెంట్ టైం అనేది. అండ్ మీరు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ అండ్ ఇట్స్ వండర్ఫుల్ బుక్. అండ్ ఫ్రమ్ మై ఎండ్ నుండి నేను చాలా పూజ చేస్తాను ఈ బుక్ ని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.